హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే 2026 మే నెలలో మంచి ముహూర్తాలు ఏ రోజుల్లో ఏ తిథిలో ఉన్నాయనేది తెలుసుకుందామండి. మే 1 తారీఖున చూడండి, వైశాఖ శుద్ధ పౌర్ణమి. ఈ రోజున స్వాతి నక్షత్రము, శుక్రవారము. ఈ రోజున వివాహ ముహూర్తాలు ఉన్నాయి, అలాగే గృహారంభ ముహూర్తాలు ఉన్నాయి, అంటే శంకుస్థాపన ముహూర్తాలు, అలాగే గృహప్రవేశ ముహూర్తాలు కూడా ఉన్నాయండి. ఉపనయన ముహూర్తాలు ఉన్నాయి. దేవతా ప్రతిష్టలు కూడా మీరు కావాలంటే ముందే వెళ్ళి మీ పురోహితుల వారిని అడిగి మీ ఊర్లో ఏదైనా గుడి కట్టించాలనుకుంటే ప్రతిష్టలకి ముహూర్తం అనేది పెట్టించుకోవచ్చు అనమాట. ఈరోజు అయితే ముహూర్తం ఉంది కాబట్టి ఇంకా పిల్లలకి అక్షరాభ్యాసం చేయవచ్చు, అలాగే నామకరణం కూడా చేయవచ్చు అండి. ఇంకా రాత్రి మీకు గర్భధాన ముహూర్తాలు కూడా ఉంటాయి. ఉదయం 11:09 తర్వాత వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. ఇక 2 తారీఖు వచ్చేసి చూడండి, బహుళ పాడ్యమి, వైశాఖ మాసంలో శనివారము, విశాఖ నక్షత్రము. ఈ రోజున వ్యాపారము సంబంధించిన ఏమైనా మాట్లాడుకోవచ్చు, అలాగే ఆపరేషన్స్కి మాత్రమే బాగుందండి ఈ రోజున. ఇంకా చూడండి, 3వ తారీఖు వచ్చేసి విద్య, ఆదివారము, అనురాధ నక్షత్రము. వివాహ ముహూర్తాలు ఉన్నాయి ఈ రోజున, ఉపనయన ముహూర్తాలు ఉన్నాయి, గృహారంభ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, దేవతా ప్రతిష్టలు కూడా ముహూర్తాలు అనేవి ఉన్నాయి. పిల్లలకి అక్షరాభ్యాసం చేయవచ్చు, నామకరణం అంటే బార్సాల చేయవచ్చు. అలాగే ఉదయం 7:14 తర్వాత వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. ఇంకా గర్భధాన ముహూర్తాలు కూడా రాత్రిపూట ఉంటాయి. మీరు మీ పురోహితుల వారిని అడిగి పెళ్ళైన దంపతుల పేరు మీద ముహూర్తం అనేది పెట్టించుకోండి. ఇంకా 4వ తారీఖు చూడండి, తదియ, సోమవారము, అనురాధ నక్షత్రము. ఈ రోజున పిల్లలకి, ఆడపిల్లలకి చెవులు కుట్టించవచ్చు. ఇక వ్యాపారం సంబంధించిన మాటలు మాట్లాడుకోవచ్చు, వ్యాపార ప్రారంభాలు చేసుకోవచ్చు, సాధారణ పనులు కూడా చేసుకోవచ్చు అని అయితే ఇక్కడ ఇచ్చారు. మరి 5వ తారీఖున చూడండి, చవితి, మంగళవారము, జ్యేష్ఠ నక్షత్రము. ఈ రోజున ఆపరేషన్స్ మాత్రమే బాగుందండి. మరి మూల నక్షత్రం వచ్చిన తర్వాత 10:53 తర్వాత వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు కూడా ఉన్నాయి. ఇంకా 6వ తారీఖున చూడండి, పంచమి, బుధవారము, మూల నక్షత్రం మిగులు, వివాహ ముహూర్తాలు ఉన్నాయి, అలాగే ఋగ్వేదులకి ఉపనయన ముహూర్తాలు అనేవి ఉన్నాయి. దేవతా ప్రతిష్టలు కూడా ఈ రోజున ముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నట్లుగా మీ ఊర్లో ఏదైనా గుడి పాడైపోయినా, లేకపోతే కొత్త గుడి కట్టించాలి, దేవతా ప్రతిష్ట చేయాలి అనుకున్నా కానీ మీరు ముందే మీ పురోహితుల వారిని అడిగి ఎవరైతే ప్రతిష్ట చేస్తారో వారి దగ్గరికి వెళ్ళి మీరు ముహూర్తం అనేది ఈ రోజున ఖరారు చేయించుకోవచ్చు అనమాట. ఇంకా గృహారంభ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. అలాగే పిల్లలకి అక్షరాభ్యాసం చేయవచ్చు, నామకరణం కూడా చేయవచ్చు అనమాట. ఇంకా రాత్రిపూట పెళ్ళైన నూతన దంపతులకి గర్భధాన ముహూర్తాలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా చూడండి, 7వ తారీఖున పంచమి, గురువారము, పూర్వాషాఢ నక్షత్రము. ఋగ్వేదులకి ఉపనయనం అనేది చేయవచ్చు. అయితే ఉదయం 10:45 తర్వాత మీకు ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చిన తర్వాత వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, గర్భధాన ముహూర్తాలు కూడా అన్నీ ఉన్నాయని అయితే ఇచ్చారండి పంచాంగం ప్రకారము. కాబట్టి మీ పండితుల వారిని అడిగి కనుక్కోండి. ఇంకా 8వ తారీఖు వచ్చేసి చూడండి, షష్ఠి, శుక్రవారము, ఉత్తరాషాఢ నక్షత్రం మిగులు, వివాహ ముహూర్తాలు, గృహారంభ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, అలాగే ఉపనయన ముహూర్తాలు ఉన్నాయి. అంటే ఒడుగు చేస్తారు కదా మగపిల్లలకి, జంధ్యం వేసే కార్యక్రమము, ఆ ముహూర్తం కూడా ఉందన్నమాట. దేవతా ప్రతిష్టలకి ఇందాక అనుకున్నట్లుగా గుడిలో ప్రతిష్ట చేయించాలనుకుంటే దేవతా విగ్రహాలకి ఈ రోజున ముహూర్తం అనేది ఉంది కాబట్టి మీరు పెట్టించుకోవచ్చు ముందే. ఇంకా పిల్లలకి అక్షరాభ్యాసం చేయవచ్చు, నామకరణం చేయవచ్చు. అలాగే 9:44 తర్వాత ఉదయము శ్రవణ నక్షత్రం వచ్చిన తర్వాత వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, గర్భధాన ముహూర్తాలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా చూడండి, 9వ తారీఖున సప్తమి, శనివారము, శ్రవణ నక్షత్రం మిగులు. ఈ రోజున కూడా వివాహ ముహూర్తాలు ఉన్నాయి, ఉపనయన ముహూర్తాలు అంటే ఒడుగు ముహూర్తాలు ఉన్నాయి, గృహారంభ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, దేవతా ప్రతిష్టలు కూడా మీరు ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు, అక్షరాభ్యాసం చేయవచ్చు, పిల్లలకి నామకరణం చేయవచ్చు. ఇంకా 10:37 తర్వాత ధనిష్ట నక్షత్రం వచ్చిన తర్వాత కూడా వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, గర్భధాన ముహూర్తాలు కూడా ఈ రోజునైతే ఉన్నాయి. అయితే రాత్రి 10:23 తర్వాత కూడా అండి మీకు వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు కూడా ఉన్నాయి. మీకు కావాలంటే రాత్రిపూట వివాహ ముహూర్తాలు కావాలనుకుంటే కూడా పిల్లగాడి పేరు బలం మీద ఎలా ఉందో కనుక్కొని మీరు కావాలంటే ఉదయం పెట్టించుకోవచ్చు, రాత్రిపూట కూడా మీరు పెట్టించుకోవచ్చు వివాహ ముహూర్తం అనేది. ఇంకా చూడండి, 10వ తారీఖున అష్టమి, ఆదివారము,
ధనిష్ట నక్షత్రం మిగులు. ఈ రోజున వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహారంభ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, దేవతా ప్రతిష్టలు కూడా ఈ రోజున ముహూర్తాలు ఉన్నాయి. మీరు దేవతా ప్రతిష్ట చేయించాలనుకుంటే ఒక 2 నెలల ముందే, నెల ముందుగానే అట్లా వెళ్ళి మీ పురోహితుల వారిని అడిగి కనుక్కోవాలి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి గుడి చూసి ముహూర్తము ఖరారు చేస్తారు. అలాగే ఎప్పుడు చేయాలి అనేది ఉంటుంది. ఒక 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 3 రోజులు, 5 రోజులు అలా పెడతారండి. ఒక్కోసారి ఒకరోజు కూడా దేవతా ప్రతిష్టకి ముహూర్తం అనేది పెట్టుకొని ఒక రోజులో కూడా అయిపోగొడతారు. అంటే చిన్న గుళ్ళు అయితే. కాబట్టి మీరు ముందే వెళ్ళి దేవతా ప్రతిష్టలకి మీ పురోహితుల వారిని అడిగి ఎవరైతే ప్రతిష్ట చేస్తారో మీరు వెళ్ళి కనుక్కొని ముహూర్తం అనేది పెట్టించుకోండి. ఈరోజైతే దేవతా ప్రతిష్టలకి ముహూర్తం అనేది ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇంకా పిల్లలకి నామకరణం చేయవచ్చు, అక్షరాభ్యాసం చేయవచ్చు. ఇంకా ఉదయం 10:33 తర్వాత వివాహ ముహూర్తాలు కూడా ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. రాత్రి 7:09 తర్వాత శతభిష నక్షత్రం వచ్చిన తర్వాత చూడండి, ధనిష్ట అయిపోయాక శతభిషం వస్తుంది. శతభిష నక్షత్రం వచ్చిన తర్వాత కూడా వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఏ టైం ఇష్టమైతే ఆ టైంలో మీరు పెట్టించుకోండి. ఇక చూడండి 11వ తారీఖున నవమి సోమవారము శతభిష నక్షత్రం మిగులు. గృహారంభ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, ఉపనయన ముహూర్తాలు అంటే ఒడుగు ముహూర్తాలు కూడా ఉన్నాయి. దేవతా ప్రతిష్టలకి ముహూర్తాలు ఉన్నాయి. అలాగే పిల్లలకి అక్షరాభ్యాసం చేయవచ్చు, నామకరణం కూడా చేయవచ్చు. 7:05 తర్వాత కూడా మీకు గర్భధాన ముహూర్తాలు అయితే ఉంటాయి. ఇవి మీరు పురోహితుల వారిని అడిగి కనుక్కోండి. ఇంకా 12వ తారీఖున చూడండి దశమి మంగళవారము. ఈ రోజున పూర్వభద్ర నక్షత్రము మిగులు. ఆపరేషన్స్కి మాత్రం బాగుందని ఇచ్చారు. అయితే మధ్యాహ్నం 1:35 తర్వాత ఉత్తరాభద్ర నక్షత్రం వచ్చిన తర్వాత వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి మీ పురోహిత వారిని అడిగి కనుక్కోండి. ఇంకా 13వ తారీఖున చూడండి ఏకాదశి బుధవారము ఉత్తరాభద్ర నక్షత్రం మిగులు. వివాహ ముహూర్తాలు అలాగే గృహారంభ ముహూర్తాలు అంటే శంకుస్థాపన, భూమి పూజ అంటారు కదండి, ఆ ముహూర్తాలు, అలాగే గృహప్రవేశ ముహూర్తాలు, ఉపనయనము అంటే ఇందాక అనుకున్నట్టుగా ఒడుగు ముహూర్తాలు, అలాగే దేవతా ప్రతిష్టలకి ముహూర్తాలు, అక్షరాభ్యాసం చేయవచ్చు, పిల్లలకి నామకరణం చేయవచ్చు. ఇంకా ఉదయం 10:21 తర్వాత వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయండి. గర్భధాన ముహూర్తాలు కూడా ఈ రోజున ఉన్నాయి. మీ పురోహితుల వారిని అడిగి కనుక్కొని మీరు పెట్టించుకోండి. ఇంకా 14, 15, 16, 17వ తారీఖు వరకు అయితే ఏమి ముహూర్తాలు అయితే ఇవ్వలేదండి. చూడండి మళ్ళీ 18వ తారీఖున మనకి అధిక జ్యేష్ఠ మాసము మొదలవుతుంది. ఎప్పటి నుంచి అంటే 17వ తారీఖు నుంచి. 16వ తారీఖున అమావాస్య అయింది చూడండి. అయితే 18 నుంచి అయితే మళ్ళీ ముహూర్తాలు అనేవి అంటే అధిక మాసంలో అయితే శుభకార్యాలు అనేవి ఉండవు. కాకపోతే మామూలుగా ఏమేమి ముహూర్తాలు ఉన్నాయనేది అంటే మామూలుగా చేసుకునే పనులు ఏమేంటనేది చూద్దాం. అయితే ఈ రోజున సోమవారము విధి అనుకున్నాం కదా, రోహిణి నక్షత్రము. అయితే పిల్లలకి అన్నప్రాసం చేయవచ్చు, సీమంతం చేయవచ్చు, చంటి పిల్లల్ని ఉయ్యల్లో వేయవచ్చు, అద్దె ఇల్లు మారవచ్చు, అలాగే పెండ్లి చూపులు అనేవి ఏర్పాటు చేయవచ్చు, వాహన ప్రారంభాలు చేసుకోవచ్చు, వ్యాపార ప్రారంభాలు చేసుకోవచ్చు అని అయితే ఇచ్చారు. కానీ మామూలుగా వ్యాపారానికి సంబంధించిన మాటలు మాట్లాడుకోవడం, సామాన్లు అయితే తెచ్చుకోవడం అయితే చేసుకోవచ్చు. ఇక భూమి రిజిస్ట్రేషన్స్ అనేవి చేయించుకోవచ్చు, దీనికైతే తప్పులేదండి. ఇక సాధారణ పనులు అయితే మామూలుగా చేసుకోవచ్చు అని అయితే ఇచ్చారు. ఇంకా చూడండి 19వ తారీఖున తదియా మంగళవారము మృగశిర నక్షత్రము. ఈ రోజున మాత్రము మామూలుగా ఆపరేషన్స్ ఏమైనా ఉంటే చేయించుకోవచ్చు, అంతకుమించి ఏవైతే లేవు. ఇంకా 20వ తారీఖున చవితి బుధవారము ఆరుద్ర నక్షత్రము. ఈ రోజున సాధారణ పనులకు మాత్రమే బాగుందండి. ఇంకా 21వ తారీఖు వచ్చేసి చూడండి పంచమి గురువారము పునర్వసు నక్షత్రము. ఈ రోజున పిల్లలకి అన్నప్రాసనం చేయవచ్చు, చంటి పిల్లలను ఊయల్లో వేయవచ్చు, సీమంతం చేయవచ్చు, అద్దె ఇల్లు మారడానికి కూడా ఈ రోజున బాగానే ఉంది. ఇంకా ఉదయం 9:49 తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చిన తర్వాత వ్యాపారము, వాహన ప్రారంభాలు, భూమి రిజిస్ట్రేషన్స్ చేయించుకోవచ్చు అని అయితే ఇచ్చారు. ఇంకా 22వ తారీఖున చూడండి షష్ఠి శుక్రవారము ఆశ్లేష నక్షత్రానికి సాధారణ పనులకు మాత్రమే బాగుంది. అంటే ఆశ్లేష నక్షత్రము కొంచెం మంచిది కాదు కాబట్టి ఈ రోజున ఏ కార్యక్రమాలు అనేవి చేపట్టరు. అయితే 23వ తారీఖు చూడండి సప్తమి శనివారము. ఆశ్లేష అయిపోయిన తర్వాత మఘ నక్షత్రం వచ్చిన తర్వాత పిల్లలకి అన్నప్రాసనం చేయవచ్చు, ఊయల్లో వేయవచ్చు చంటి పిల్లల్ని. అలాగే కడుపుతో ఉన్న వారికి సీమంతం చేయవచ్చు, 5 నెలలు కానీ 9 నెలలు కానీ. అలాగే అద్దె ఇల్లు మారడానికి కూడా ఈ రోజున బాగానే ఉంది. ఉదయం 8:44 తర్వాత కూడా వ్యాపార ప్రారంభాలు చేసుకోవచ్చు, పెండ్లి చూపులు మామూలుగా ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే పెళ్లికి సంబంధించిన మాటలైతే మాట్లాడుకోకూడదు, కానీ పిల్లగాడిని అయితే చూసుకోవచ్చు అనమాట. మామూలుగా పెళ్లి చూపులు అనేవి ఏర్పాటు చేయవచ్చు. ఇంకా వాహన ప్రారంభాలు చేసుకోవచ్చు, భూమి కొన్నట్లయితే మీరు రిజిస్ట్రేషన్స్ అనేవి చేయించుకోవచ్చు అనమాట. ఇంకా చూడండి 24వ తారీఖున అష్టమి ఆదివారము పుబ్బ నక్షత్రము. సాధారణ పనులకి ఈ రోజున
బాగానే ఉందండి. ఇంకా 25 తారీఖున చూడండి, నవమి సోమవారము, ఉత్తర నక్షత్రము. అన్నప్రాసనం చేయవచ్చు పిల్లలకి, సీమంతం చేయవచ్చు కడుపుతో ఉన్న వారికి, పిల్లల్ని ఊయల్లో వేయవచ్చు. అంటే చంటి పిల్లల్ని 21వ రోజు కానీ, లేకపోతే నెలలోపు 23, 25, 29 రోజు కూడా చేస్తారు కదా, లేకపోతే 3 నెలలు చేస్తారు, అలా ఊయల్లో వేయవచ్చు అనమాట. ఇంకా అద్దెల్లు మాటను కూడా ఈ రోజున బాగానే ఉందండి. ఇక 26వ తారీఖున దశమి మంగళవారము, హస్త నక్షత్రము. ఈ రోజున ఆపరేషన్స్కి మాత్రమే బాగుందని అయితే ఇచ్చారండి. 27వ తారీఖున ఏకాదశి బుధవారము, చిత్ర నక్షత్రము. అన్నప్రాసం చేయవచ్చు, పిల్లల్ని ఊయల్లో వేయవచ్చు, సీమంతం చేయవచ్చు కడుపుతో ఉన్న వారికి. అద్దె ఇల్లు మాటాన్ని కూడా ఈ రోజున బాగానే ఉందన్నమాట. అయితే పెండ్లి చూపులు కూడా ఏర్పాటు చేయవచ్చు అని అయితే ఇచ్చారండి. మరి వాహన ప్రారంభాలు మామూలుగా మీరు వాహనం కొనుక్కున్నట్లయితే ప్రారంభం చేసుకోవచ్చు అని అయితే ఇచ్చారు. భూమి కొన్నట్లయితే మీరు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవచ్చు అనమాట. ఇంకా 28వ తారీఖు వచ్చేసి చూడండి, ద్వాదశి గురువారము, చిత్ర నక్షత్రం మిగులు. ఉయ్యల్లో వేయవచ్చు, అలాగే అన్నప్రాసం చేయవచ్చు, కడుపుతో ఉన్న వారికి సీమంతం చేయవచ్చు. అద్దె ఇల్లు మాట కూడా ఈ రోజున బాగానే ఉందండి. ఇంకా 29వ తారీఖు వచ్చేసి చూడండి, త్రయోదశి శుక్రవారము, స్వాతి నక్షత్రము. పిల్లలకి అన్నప్రాసం చేయవచ్చు, చంటి పిల్లల్ని ఊయల్లో వేయవచ్చు, కడుపుతో ఉన్న వారికి సీమంతం చేయవచ్చు. అద్దె ఇల్లు మాట కూడా ఈ రోజున బాగానే ఉందన్నమాట. ఇంకా 30వ తారీఖున చూడండి, చతుర్దశి శనివారము, విశాఖ నక్షత్రానికి. ఆపరేషన్స్కి మాత్రమే బాగుందని ఇచ్చారు. సాధారణ పనులు ఏమైనా మామూలుగా ఏమైనా పనులు ఉంటే చేసుకోవచ్చు. ఇంకా 31వ తారీఖున అంటే మనకి మే నెల 31 కదా, 31వ తారీఖున అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమి. ఈ రోజున మామూలుగా అనురాధ నక్షత్రము. అన్నప్రాసం చేయవచ్చు పిల్లలకి, చంటి పిల్లల్ని ఊయల్లో వేయవచ్చు, సీమంతం చేయవచ్చు కడుపుతో ఉన్న వారికి. అద్దె ఇల్లు మాటను కూడా ఈ రోజున బాగానే ఉందండి. ఇదండి మరి మే 2026 క్యాలెండర్. అధిక జ్యేష్ఠ మాసం అయితే మనకి 17 నుంచి మొదలవుతుంది. కాబట్టి 1 నుంచి 15 వరకు అయితే మనకి ముహూర్తాలు అనేవి మంచిగా అన్నీ ఉన్నాయి. అంటే గృహప్రవేశ ముహూర్తాలు, గృహారంభ ముహూర్తాలు, దేవతా ప్రతిష్టలకి, ఇంకా మిగతా ముహూర్తాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి అధిక జ్యేష్ఠ మాసంలో ఏ కార్యక్రమాలు అంటే శుభకార్యాలు అనేవి చేయరు. కాబట్టి ఇంతవరకు అయితే ఈ ముహూర్తాలు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సేవలు మీరు ఆల్ అని ట్యాప్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీ దాకా వస్తుంది నోటిఫికేషన్ అనేది. నోటిఫికేషన్ రాగానే నేను వీడియో పోస్ట్ చేయగానే మీరు చూడగలుగుతారు. బెల్ ఐకాన్ని మీరు ఆల్ అని ట్యాప్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.